అమ్మా నీ పాదములు నిరంతరము దేవతల యొక్క కిరీట కాంతుల చేత ప్రకాశిస్తూ ఉంటాయి. ఏదో దీపం దర్శయామి అంటాం. దీపం దర్శయామి అంటే దీపం వంక చూడమని కాదు దాని అర్థం. అక్కడే ఉన్నటువంటి భగవంతుని యొక్క పాదములకు దగ్గరగా, అంటే మళ్ళీ వేళ్ళకు అంటుకునేటట్టని కాదు, కొంచెం దూరంగా దీపపు కాంతి పడేటట్టుగా పాదాల దగ్గర పెట్టి నీ మనసుతో చూడు. మీకు ఎన్నో పర్యాయములు నేను చెప్పా. అభిరామ భట్టు అమావాస్య నాడు పౌర్ణమన్నాడు, ధ్యానంలో ఉండి. మహారాజు శరభోజీ రాత్రి వేళ వచ్చి ఏది చూపించన్నాడు. అభిరామి అంతాది శ్లోకం దేంతో పూర్తవుతుందో దాంతోనే మొదలుపెట్టాలి. ఉద్ధృత నగ అన్నారు అనుకోండి, నగ అన్నారు కదా, మళ్ళీ దాంతో మొదలెట్టాలి. నగ బిధనుజ, ధనుజ అన్నారు కదా, మళ్ళీ దాంతో మొదలెట్టాలి. ధనుజ, ఉద్ధృత నగ, నగ బిధనుజ, ఇదో ధనుజ శత్రు, అలా దేంతో మొదలెట్టారో దాంతోటే మళ్ళీ పూర్తి చేశారో దాంతో మొదలెడుతూ ఉండాలి. అభిరామి అంతాది, అభిరామి అంతాది చెప్తున్నాడు ఆయన. శరభోజీ వచ్చాడు, రాత్రి 7, 8 అయింది. దగ్గరికి వచ్చి ఏది పౌర్ణమి చంద్రబింబం అన్నాడు. అమావాస్య. నేను పౌర్ణమి అన్నాను, అది నిజం చేయడం అమ్మవారి వంతు అన్నాడు. అమ్మవారు వెంటనే చివి కుండలాన్ని తీసి విసిరింది. అంతే, ఒక్కసారి వచ్చి ఆకాశంలో ఆ చివి కుండలం పూర్ణ చంద్రబింబంలా ప్రకాశించింది. లేచి అభిరామ భట్టు కాళ్ళ మీద పడిపోయాడు శరభోజీ మహారాజ్. ఇప్పటికీ కంచిలో కామాక్షి పరదేవత దేవాలయ గోడల మీద అభిరామి అంతాది చెక్కబడి ఉంటుంది. ఆ తల్లి ఏమి ఇవ్వలేదు నీకు, తన చూపులతో ఇచ్చేస్తుంది ఏదైనా సరే. ఆవిడేదో కష్టపడి ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఇవ్వక్కర్లేదు. కాబట్టి రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాది దేవ మకుటై రాజత్పదాంభౌరుహాం. ఆ తల్లి గొప్పతనం ఏమిటంటే రాజీవ ప్రభవాదిదేవ మకుటై. రాజీవము నుండి ప్రభవించినవాడు అంటే బ్రహ్మగారు పద్మంలోంచి పుట్టాడు, పద్మసంభవుడు. ఆయనతో మొదలుపెట్టి రాజాధిరాజులన్న వాళ్ళందరూ కూడా రాజరాజేశ్వరి అయినటువంటి ఆమె పాదముల మీద పడుతూ ఉంటారట. సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు వర్ణిస్తారు. ఆ తల్లి సభామంటపంలోకి వస్తుంటుంది. వస్తుంటే ఆమె ఇలా అడుగు తీసి అడుగు వేస్తుంటే బ్రహ్మాది దేవతలందరూ నేల మీద పడి స్వర్ణదండములు పడిపోయినట్టుగా పడి నమస్కరిస్తూ ఉంటారట. చిలికెత్తెలు చెప్తారట, అమ్మ అది ఇంద్రుడి కిరీటం అమ్మ, వజ్రాలు అవి చాలా కఠినంగా ఉంటాయి, ఉరుసుకుంటుందేమో, జాగ్రత్త అమ్మ, చూసుకున్నాడు అంటారట. వాళ్ళ కిరీటములలో పొదగబడిన మణుల యొక్క కాంతుల చేత నీరాజనమివ్వబడుతున్న పాదములతో ఆమె కదిలి వెడుతుంది. వెళ్ళి విచిత్రం ఏంటంటే శంకరుడు కనపడగానే ఆమె మోకాళ్ళ మీద వంగి ఆయన పాదములకు తన తల తాకేటట్టుగా నమస్కరిస్తుంది. ఎంత గొప్పదైనా అంత భర్తృభక్తి కలిగిన తల్లి. అందుకే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి ఆయన పేరెత్తేటప్పటికి ఆవిడికి అంత సంతోషం. కాబట్టి అమ్మా నీ పాదములు నిరంతరము దేవతల యొక్క కిరీట కాంతుల చేత ప్రకాశిస్తూ ఉంటాయి. ఏదో దీపం దర్శయామి అంటాం. దీపం దర్శయామి అంటే దీపం వంక చూడమని కాదు దాని అర్థం. అక్కడే ఉన్నటువంటి భగవంతుని యొక్క పాదములకు దగ్గరగా, అంటే మళ్ళీ వేళ్ళకు అంటుకునేటట్టని కాదు, కొంచెం దూరంగా దీపపు కాంతి పడేటట్టుగా పాదాల దగ్గర పెట్టి నీ మనసుతో చూడు. ఏదో నందితిమ్మన గారు తన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజనిత నవీన కాంతి విరజల్లగ గద్గద కిన్నకంఠి అంటాడు. తన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజనిత నవీన కాంతి అంత గొప్ప ప్రయోగం చేశాడు. అలా ఆమె చెక్కిళ్లకున్న కాంతికి ఆమె చెక్కిళ్ల మీద అలదుకున్న అంగరాగముల కాంతులు కలిసేట కోపం వచ్చినప్పుడు ఆ ఎరుపులో. ఎందుకనంటే మరి ఏదో హరిచందన కోటరమునకు బోవునాగ తరుణియబోలెన్, ఎర్రచందనపు చెట్టు తొర్రలోకి వెళ్ళిపోయిన ఆడత్రాచుపంలో వెళ్ళిపోయింది ఆ రోజున సత్యభామ. ఆమెను వర్ణిస్తూ చెప్పిన విశేషాలు. అలా అమ్మవారు అసలే సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం. అటువంటి తల్లి సర్వారుణ అనవద్యాంగి ఆరక్తవర్ణ. అటువంటి తల్లి ఆమె పాదములు అలా ప్రకాశిస్తుంటాయి కదా. దీపాన్ని కొంచెం దగ్గరగా పెట్టి ఆమె పాదముల వంక ఇలా చూపించి మీరు చూస్తున్నారనుకోండి, మామూలు గోళ్ళు కావు. నకధీదితి సంచన్న నమజ్జన తమోగుణ, చంద్రకాంతులు వస్తున్నటువంటి గోళ్ళు.
ఆ వేళ్ళకి పెట్టబడినటువంటి మట్టెలు, పాదములకున్న మంజీరం, పచ్చటి పట్టుబట్ట, దానికి ఎర్రటి అంచు, ఎర్రటి పాదాలు, పచ్చటి పారాణి, ఆ పసుపచ్చటి పసుపు, దాని మీద ఎర్రటి పారాణి రేఖలు, మధ్యలో పెట్టిన చుక్కలు, దాని మీద పువ్వులు, ఆ పువ్వులు తోసి ఇలా కొద్దిగా దీపం పెట్టి చూస్తే ఆ కాంతుల వంక చూసి నిన్ను మానసికంగా మురిసిపోమని. అంతేగాని దీపం చేయామి అంటే దీపం వంక చూడమని కాదు, దీపపు కాంతులలో నువ్వు ఉపాసన చేస్తున్న దేవతని చూడమని. అది చూడటం నీకు అలవాటైతే పాదాలేమి చుట్టూ తిప్పే చూడవచ్చు. ఇది అలవాటైందనుకోండి, ఇలా చుట్టూ దీపం తిప్పుతున్నప్పుడు మూర్తి యొక్క అంగ ప్రత్యంగముల యొక్క సౌందర్యాన్ని, తల, కిరీటం, తదినాటి చంద్రరేఖ ఇలా కిందికి తిప్పేటప్పటికి యువతల చెయ్యి, చేతికి ఉన్నటువంటి బాహుపురి, కేయూరం, గాజులు, చెయ్యి, ఉంగరాలు, ఇంకొంచెం కిందకు వస్తే ఆమె తొడ, ఆ మోకాలు నుంచి ఆ పచ్చటి పట్టుబట్ట, ఆ పాదానికి పక్కనున్న పిక్క, ఆ పాదం, వేళ్ళు, యువతలి పాదం, ఇలా దీపం తిప్పుతున్నప్పుడు ఆమె రూపాన్నంతటినీ కూడా నువ్వు ఆ దీపపు కాంతిలో చూడొచ్చు. నేను అన్నది అదే విస్తరణ తంతు. అది దూది ఇలా 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 ఒత్తిని చిన్నప్పుడు తీసేవారు నాయనమ్మలు, అమ్మమ్మలు. అలా భావధార అలా వెడుతుంది. అందుకే భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. నీ భావన ఉంటే చాలా ఆవిడ సంతోషపడుతుంది. అది లేనప్పుడు ఏమి ఇచ్చినా అసహ్యం ఆవిడ. కాబట్టి అంత గొప్ప పాదములు కలిగిన తల్లి అంటే ఇంతమంది యొక్క నమస్కారములు అందుకుంటూ ఉంటుంది. రాజాధీరాజేశ్వరీ. ఆవిడ ఇవ్వలేనిది ఏముంటుంది, ఆవిడ చెయ్యలేనిది ఏముంటుంది, దేనికి బెంగపెట్టుకుంటావు? అందుకే శంకరులు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరూణాం దివ్యాణాం హసతి యువతే చండిచరణౌ ఫలాని స్వశ్చేప్య కిసలయ కరగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమహ్నాదతౌ అంటారు. దేవతా స్త్రీలైతే ఏదో ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి కల్పవృక్షాల దగ్గరికి వెళ్ళి వాటిని ప్రార్థన చేసి అవి పువ్వులు పూసి ఫలించి అనుగ్రహించే వరకు అక్కడ నించుంటారు. మాకు ఆ బెంగలేదు. మేము ఎక్కడ ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా ఒక్కసారమ్మా అని ఆమె పాదములను స్మరించామా చాలు, అనుగ్రహింపబడతాం. అనుగ్రహించగలిగినటువంటి తల్లి. ఆమెని భక్తితో స్మరించినంత మాత్రాన అనుగ్రహిస్తుంది. ఆవిడికి ఏదో పేరు పెట్టి పిలవక్కర్లా, అమ్మా. ఎందుకనంటే లోకంలో అమ్మకి అమ్మా అన్న పేరు కన్నా మీరు ఏ పేరు వాడినా తక్కువే. మీరు ఆలోచించండి. అమ్మ పెద్ద డాక్టర్ అనుకోండి, డాక్టర్ గారు అన్నాడు అనుకోండి కొడుకు, బుద్ధి ఉందా డాక్టర్ గారు ఏమిటి అమ్మ అనకుండా అంటాడు. కలెక్టర్ గారు అనుకోండి, మేడం గారు అన్నాడు అనుకోండి, బుర్ర ఉందా వాళ్ళంటే అన్నారు నువ్వేమిటి అమ్మాను అంటాడు. బిడ్డడు అమ్మ ఎంత గొప్పదైనా అమ్మా అంటే చాలు పొంగిపోతుంది. అంతేకాని ఆవిడ ఎంత గొప్పదైనా ఆవిడ పదవిని పెట్టి పిలవక్కర్లేదు. ఆమె అంత గొప్పది అని తెలుసుకున్న నాడు నువ్వు ఎంత బాగా బతకాలో నీకు అర్థమవుతుంది. మీ అమ్మ అంత గొప్పదైతే ఆమె గౌరవం నువ్వు నిలబెట్టద్దు. అరే ఇటువంటి కొడుకే అని ఆ తల్లి బాధపడకుండా ప్రవర్తించవలసిన అవసరం ఉంటుందా? మిగిలినవి ఆవిడ చూసుకుంటుంది. ఆ ప్రవర్తన ఒకటి ఉంటే చాలుగా. ఆ నడవడి జాగ్రత్త స్మా. ధర్మిణి ధర్మవర్ధిని, ధర్మాన్ని విడిచిపెట్టుకో.